13/3/86 అవ్యక్తవాణి రివైజ్ 30/8/2020। सहज परिवर्तन का आधार अनुभव की अथॉरिटी। సహజ పరివర్తనకి ఆధారము అనుభవం యొక్క అథారిటీ। बाप दादा अपने सर्व आधार मूर्त और उद्धार मूर्त बच्चों को देख रहे हैं। బాప్ దాదా తన సర్వ ఆధారమూర్తులు ఉద్ధారమూర్తులైన పిల్లల్ని చూస్తున్నారు। हर एक बच्चा आज के विश्व को श्रेष्ठ संपन्न बनाने के आधार मूर्त है। ప్రతి ఒక్క పిల్లలు నేటి ఈ విశ్వాన్ని శ్రేష్టంగా సంపన్నంగా తయారు చేయడానికి ఆధారమూర్తులు। आज विश्व अपने आधार मूर्त श्रेष्ठ आत्माओं को भिन्न भिन्न रूप से भिन्न भिन्न विधि से पुकार रहा है। ఈరోజు విశ్వమంతా తన ఆధారమూర్తులైన శ్రేష్ఠ ఆత్మలను భిన్న భిన్న రూపాలతో భిన్న భిన్న విధాలుగా పిలుస్తూ ఉన్నారు। యాద్ కర్ రహా హై, స్మృతి చేస్తూ ఉన్నారు। तो ऐसे सर्व दुखी अशांत आत्माओं को सहारा देने वाले, अंजलि देने वाले, सुख शांति का रास्ता बताने वाले, మరి ఈ విధంగా దుఃఖీ అశాంత ఆత్మలందరికీ ఆధారం ఇచ్చేవాళ్ళు, అంజలి ప్రాప్తి ఇచ్చేవాళ్ళు, సుఖము శాంతి యొక్క మార్గం చూపించేవాళ్ళు, జ్ఞాన నేత్రహీనులకి దివ్య నేత్రాన్ని ఇచ్చేవాళ్ళు, భటకती हुई आत्माओं को ठिकाना देने वाले, భ్రమించే ఆత్మలకి గమ్యాన్ని చూపించేవాడు, అప్రాప్త ఆత్మాओं को प्राप्ति की अनुभूति कराने वाले, అప్రాప్తిలో ఉన్న ఆత్మలకి ప్రాప్తి యొక్క అనుభూతి చేయించేవాడు, ఉద్ధార్ करने वाले आप श्रेष्ठ आत्माएं हो, ఉద్ధారం చేసేవాళ్ళు అటువంటి శ్రేష్ఠ ఆత్మలు మీరే। विश्व के चारों ओर किसी न किसी प्रकार की हलचल है। విశ్వంలో నలువైపులా ఏదో ఒక రకమైన అలజడి అయితే ఉంది। कहाँ धन के कारण हलचल है, कहाँ मन के अनेक टेंशन की हलचल है। ఒక్కో చోట ధనం కారణంగా అలజడి ఉంది, ఒక్కో చోట మనస్సులో అనేక రకాల టెన్షన్ యొక్క అలజడి ఉంది। कहाँ अपने जीवन से असंतुष्ट होने के कारण हलचल है। ఒక్కో చోట తన జీవితంతో అసంతుష్ట అయినందువల్ల కూడా అలజడి ఉంది। कहाँ प्रकृति के तमो प्रधान वायुमंडल के कारण हलचल है। ఒక్కో చోట ప్రకృతి యొక్క తమో ప్రధాన వాయుమండలం కారణంగా కూడా అలజడి ఉంది। चारों ओर हलचल की दुनिया है, నలువైపులా అలజడి యొక్క ప్రపంచమే ఉంది। ऐसे समय पर विश्व के कोने कोने में आप అచలడుల ఆత్మాయే హో। ఇటువంటి సమయంలో విశ్వంలోని మూల మూలల అచంచలంగా స్థిరంగా ఉన్నటువంటి ఆత్మలు మీరున్నారు। दुनिया भय के वश है और आप निर्भय बन सदा खुशी में नाचते गाते रहते हो। ప్రపంచము భయానికి వశమై ఉంది, కానీ మీరు నిర్భయులయ్యి సదా ఖుషితో నాట్యం చేస్తూ పాడుతూ ఉంటారు। अगर दुनिया अल्पकाल के लिए खुशी के साधन नाचना गाना व और भी अनेक साधन अपनाती है। ఒకవేళ ప్రపంచము అల్పకాలికంగా ఖుషి యొక్క సాధనాలు అంటే నాట్యం చేయడము, పాటలు పాడడము, ఇంకా అనేకమైన సాధనాలని ఉపయోగిస్తుంది, तो वह अल्पकाल के साधन और ही चिंता की चिता पर ले जा रहे हैं। ఆ అల్పకాలిక సాధనాలు కూడా ఇంకా చింత యొక్క చితివైపుకే తీసుకువెళ్తున్నాయి। ऐसी विश्व की आत्माओं को अभी श्रेष्ठ अविनाशी प्राप्तियों की अनुभूति का आधार चाहिए। అటువంటి విశ్వంలోని ఆత్మలకి ఇప్పుడు శ్రేష్టమైన అవినాశి ప్రాప్తుల యొక్క అనుభూతికి ఆధారము కావాలి।
శ్రేష్టమైన అవినాశీ ప్రాప్తుల యొక్క అనుభూతి పొందే ఆధారము అన్ని ఆధారాలు చూశారు. సబ్కా అనుభవ్ కర్ లియా, అన్నిటినీ అనుభవం చేసేసుకున్నారు. और सभी के मन का यही आवाज़ ना चाहते भी निकलता है कि इससे कुछ और चाहिए. మళ్ళీ అందరి మనసు నుంచి వద్దనుకున్నా ఇదే మాట వస్తుంది, ఇంకా ఇది కాకుండా ఇంకా ఏదైనా కావాలి అని. यह साधन यह विधियाँ सिद्धि की अनुभूतियाँ कराने वाली नहीं है. ఈ సాధనాలు ఈ విధానాలు సిద్ధి యొక్క అనుభూతి మాత్రము కలిగించలేవు. కుచ్ నయా చాహియే కుచ్ ఔర్ చాహియే, ఏమైనా కొత్తగా కావాలి, ఇంకేమైనా కావాలి అని అందరి మనసులోనూ ఇదే ధ్వని ఉంది. जो भी सहारे अल्पकाल के बने हैं यह सभी तिनके समान सहारे है. అల్పకాలికమైన ఆధారాలు ఏం తయారయ్యాయో అవన్నీ సముద్రంలో చిన్న పుల్ల ముక్క లాంటివి. వాస్తవిక్ సహారా ఢూంఢ్ రహే హై, వాస్తవమైన ఆధారాన్ని వెతుక్కుంటున్నారు. अल्पकाल के आधार से अल्पकाल की प्राप्तियों से विधियों से अभी देख देख थक गए हैं. అల్పకాలికమైన ఆధారాలతో అల్పకాలికమైన ప్రాప్తులతో విధానాలతో ఇప్పుడు చూసి చూసి అలసిపోయారు. अभी ऐसी आत्माओं को यथार्थ सहारा वास्तविक सहारा అవినాశీ సహారా బతానే వాలే కౌన్. ఇప్పుడు మరి అటువంటి ఆత్మలకి వాస్తవమైన ఆధారము అవినాశీ ఆధారము చూపించేది ఎవరు? आप सभी हो ना, मीरंता कदा. दुनिया के अंतर में आप सभी अल्प हो, बहुत थोड़े हो, लेकिन कल्प पहले के यादगार में भी अक्षौहिणी के सामने 5 पांडव ही दिखाए हैं. ప్రపంచంతో పోలిస్తే మీరందరూ బహు కొద్ది మంది ఉన్నారు, కానీ కల్పపూర్వక స్మృతి చిహ్నంలో కూడా అక్షౌహిణి సైన్యం ముందు పంచపాండవుల్నే చూపించారు. सबसे बड़े से बड़ी अथॉरिटी आपके हाथ में है. అన్నిటికంటే గొప్ప అథారిటీ మీ చేతిలో ఉంది. साइंस की अथॉरिटी, शास्त्रों की अथॉरिटी, राजनीति की अथॉरिटी, धर्मनीति की अथॉरिटी, अनेक अथॉरिटी वाले अपने अपने अथॉरिटी प्रमाण दुनिया को परिवर्तन करने की ट्रायल कर चुके हैं. సైన్స్ అథారిటీ ఉన్నవాళ్ళు, శాస్త్రాల అథారిటీ వాళ్ళు, రాజనీతి యొక్క అథారిటీ ఉన్నవాళ్ళు, ధర్మనీతి యొక్క అథారిటీ ఉన్నవాళ్ళు, అనేకమైన అథారిటీ వాళ్ళందరూ తన తన ప్రయత్నాలు తన అథారిటీ అనుసారము ప్రపంచాన్ని పరివర్తన చేయడానికి ప్రయత్నించి చూశారు. कितने प्रयत्न किए हैं, लेकिन आप सभी के पास कौन सी अथॉरिटी है? ఎన్నో ప్రయత్నాలు చేశారు, కానీ మీ అందరి దగ్గర ఉన్నటువంటి అథారిటీ ఏమిటి? सबसे बड़ी परमात्मा अनुभूति की अथॉरिटी है. మీ దగ్గర ఉన్నది అన్నిటికంటే గొప్పది పరమాత్మ అనుభూతి యొక్క అథారిటీ. अनुभव की अथॉरिटी से श्रेष्ठ और सहज किसी को भी परिवर्तन कर सकते हो. అనుభవం యొక్క అథారిటీతో శ్రేష్టంగా సహజంగా ఎవరినైనా కూడా పరివర్తన చేయగలరు. तो आप सबके पास यही विशेष अनुभव की अथॉरिटी है. इसलिए फलक से, निश्चय से, नशे से, निश्चित भाव से कहते हैं और कहेंगे कि सहज रास्ता यथार्थ रास्ता एक है. మీ అందరి దగ్గర ఈ విశేషమైన అనుభవం యొక్క అథారిటీ ఉంది. అందుకే మీరు చాలా గర్వంగా, నిశ్చయంగా, నషగా, నిశ్చిత భావంతో చెప్తారు. ఏం చెప్తారు? ఇది సహజమైన మార్గము, యథార్థమైన మార్గము ఒక్కటే అని. ఏక ద్వారా హీ ప్రాప్త హోతా హై. ఈ మార్గం కూడా ఒక్కటి ద్వారానే లభిస్తుంది. और सर्व को एक बनाता है, మళ్ళీ అందరినీ ఒకటిగా చేస్తుంది. यही सभी को संदेश देते हो ना, ఈ సందేశమే మీరు అందరికీ ఇస్తున్నారు కదా. इसलिए बाप दादा आज आधार मूर्त
విశ్వ ఉద్ధార్ మూర్తి బచ్చోं को देख रहे हैं. అందుకే బాప్ దాదా ఈరోజు ఆధారమూర్తులు, విశ్వానికి ఉద్ధారమూర్తులైన పిల్లల్ని చూస్తున్నారు. देखो బాప్ దాదా के साथ నిమిత్త कौन बने हैं. చూడండి, బాప్ దాదాతో పాటు ఎవరు నిమిత్తం అయ్యారు. है विश्व के आधार लेकिन बने कौन है. విశ్వానికి ఆధారము కానీ ఎవరయ్యారు అంటే సాధారణ వాళ్ళు అయ్యారు. जो दुनिया के लोगों की नज़रों में है वह बाप की नज़रों में नहीं है. ప్రపంచంలో వాళ్ళ దృష్టిలో ఉన్న వాళ్ళు ఎవరు బాబా యొక్క దృష్టిలో లేరు. और जो बाप की नज़रों में है वह दुनिया वालों की नज़रों में नहीं है. బాబా దృష్టిలో ఉన్నవాళ్ళు ప్రపంచంలో వాళ్ళ దృష్టిలో లేరు. आपको देखकर पहले तो मुस्कुराएंगे कि यह है. మిమ్మల్ని చూసి మొదట చిరునవ్వు నవ్వుతారు, వీళ్ళ విశ్వానికి ఆధారమూర్తులు అని. लेकिन जो दुनिया वाले करते हैं वह बाप नहीं करते. కానీ ప్రపంచంలో వాళ్ళందరూ చేసేదే బాబా కూడా చెయ్యరు కదా. उन्हों को नामी ग्रामी चाहिए और बाप को जिनका नाम निशान ख़त्म कर दिया है उनका ही नाम बाला करना है. వాళ్ళకైతే బాగా ప్రసిద్ధి అయిన వాళ్ళు కావాలి, పేరు పొందిన వాళ్ళు. కానీ బాబాకి ఎవరి పేరు అసలు లేకుండా చేసేసారో, ఖతం చేసేసారో వాళ్ళ పేరే ప్రసిద్ధి చేయాల్సి ఉంది. असंभव को संभव करना है, साधारण को महान बनाना है, निर्बल को महान बलवान बनाना है. బాబా అసంభవాన్ని సంభవం చేయవలసి ఉంది, సాధారణ వాళ్ళని మహాన్గా చేయవలసి ఉంది, నిర్బల ఆత్మల్ని మహాన్ బలవాన్గా చేయాల్సి ఉంది. दुनिया के हिसाब से जो अनपढ़ है उन्हों को नॉलेजफुल बनाना है. ప్రపంచం లెక్కల్లో చదువుకోని వాళ్ళని ఇక్కడ బాబా నాలెడ్జ్ఫుల్గా చేయాలనుకుంటున్నారు. యహీ బాప్ కా పాఠ్ హై, ఇదే బాబా యొక్క పాఠ్. इसलिए बाप दादा बच्चों की सभा को देख करके मुस्कुराते भी हैं कि सबसे श्रेष्ठ भाग्य प्राप्त करने वाले यही सिकिलदे बच्चे निमित्त बन गए. అందుకే బాప్ దాదా పిల్లల యొక్క సభని చూసి చిరునవ్వు నవ్వుతారు. అందరికంటే శ్రేష్ఠ భాగ్యాన్ని పొందేవాళ్ళు ఈ అపురూపమైన పిల్లలే నిమిత్తం అయ్యారు అని. अब दुनिया वालों की भी नज़र धीरे धीरे और सब तरफ से हटकर एक तरफ आ रही है. ఇప్పుడు ప్రపంచంలో వాళ్ళ దృష్టి కూడా అన్ని వైపుల నుంచి వదిలిపోయి ఒకవైపుకి వస్తూ ఉంది. अभी समझते हैं कि जो हम नहीं कर सके वह बाप गुप्त रूप में करा रहे हैं. ఇప్పుడు అనుకుంటున్నారు మేము చేయలేనిది బాబా గుప్త రూపంలో చేయిస్తున్నారు అని. అభి కుంభమేళే మే క్యా దేఖా యహీ దేఖానా. ఇప్పుడు కుంభమేళాలో ఏం చూశారు, అదే కదా చూశారు. సభీ కైసే స్నేహకి నజర్సే దేఖ్తే హై, అందరూ ఎంత స్నేహపూర్వకమైన దృష్టితో చూస్తున్నారు. యహ ధీరే ధీరే ప్రత్యక్ష హోనా హీ హై, ఈ విధంగా నెమ్మదిగా ప్రత్యక్షం అయ్యేదే ఉంది. ధర్మనేత, రాజనేత और वैज्ञानिक यह विशेष तीनों अथॉरिटी है. ధర్మనేతలు, రాజనేతలు, వైజ్ఞానికులు వీళ్ళంతా విశేషంగా ముగ్గురు అథారిటీ. अब तीनों ही साधारण रूप में परमात्मा झलक देखने की श्रेष्ठ आशा से समीप आ रहे हैं. ఇప్పుడు ముగ్గురు కూడాను సాధారణ రూపంలో పరమాత్మ యొక్క వెలుగు చూడడానికి శ్రేష్టమైన ఆశతో సమీపంగా వస్తున్నారు. అభీ భీ घूंघट के अंदर से देख रहे हैं, ఇప్పుడు కూడా ముసుగు లోపలే చూస్తున్నారు, ముసుగు ఇంకా తీయలేదు. घूंघट के अंदर से देखने के कारण अभी दुविधा में है, ముసుగు లోపల నుంచి చూడడం వల్ల ఇప్పుడు ఇంకా ద్వంద్వంలో ఉన్నారు. దువిధా కా घूंघट है, ద్వంద్వం అనేటువంటి ముసుగే ఉంది. యహీ హై యా ఔర్ కోయి హై, ఏమి ద్వంద్వము, ఇదేనా ఇంకేదన్నా ఉందా అన్న ద్వంద్వం ఉంది. లేకిన్ ఫిర్ భీ నజర్ గయి హై, అయినా కూడా దృష్టి అయితే ఇటువైపు మళ్ళింది. అభి घूंघट भी मिट जाएगा,
ఇప్పుడు నెమ్మదిగా ఆ ముసుగు కూడా ద్వంద్వం కూడా తొలగిపోతుంది. ఇదేనా ఇంకోటి ఏదన్నా ఏది సత్యము అన్న ఆ ద్వంద్వం కూడా తొలగిపోతుంది. అనేక ప్రకారకే घूंघट है, అనేక రకాల ముసుగులు ఉన్నాయి. एक अपने नेतापन का, गद्दी का या कुर्सी का घूंघट भी तो बहुत बड़ा है. ఒకటి నేను నాయకుడిని అనేటువంటి ముసుగు, గద్ది లేదా కుర్చీ యొక్క ముసుగు కూడా చాలా పెద్దదే. उसी घूंघट से निकलना इसमें थोड़ा सा अभी टाइम लगेगा. ఆ ముసుగులోంచి బయటికి రావడానికి ఇప్పుడు ఇంకా కొద్దిగా టైం పడుతుంది. లేకిన్ ఆంఖే ఖోలీ హైనా, అయినప్పటికీ కొద్దిగా కళ్ళు తెరిచారు కదా. కుంభకర్ణ అభి థోడా జాగే హై, కుంభకర్ణులు ఇప్పుడు కొద్దిగా మేల్కొన్నారు. ఇది బాబా 86వ సంవత్సరంలో చెప్తున్నారు. बाप दादा विश्व की सर्व आत्माओं अर्थात बच्चों को बाप का वर्षा प्राप्त कराने के अधिकारी जरूर बनाएंगे. బాప్ దాదా విశ్వంలోని సర్వ ఆత్మలు అనగా పిల్లలందరినీ తండ్రి యొక్క వారసత్వం పొందడానికి అధికారిగా తప్పకుండా చేస్తారు. చాహే కైసే భీ హై లేకిన్ హై తో బచ్చే హీ, ఎలాగన్నా ఉండొచ్చు, వాళ్ళైతే బాబా పిల్లలే కదా. तो बच्चों को चाहे मुक्ति चाहे जीवन मुक्ति दोनों ही वर्षा है. మరి పిల్లలకి ఇవ్వడానికి ముక్తి కానీ జీవన్ముక్తి కానీ రెండు వారసత్వాలు ఉన్నాయి. ఏది కావాలంటే అది ఇస్తారు. वर्षा देने के लिए ही बाप आए हैं, अनजान है ना. వారసత్వం ఇవ్వడానికే బాబా వచ్చారు, ఏమీ తెలియకుండా ఉన్నారు కదా. उन्हों का भी दोष नहीं है, इसलिए आप सभी को भी रहम आता है ना. ఏమీ తెలియకుండా ఉన్నారు కదా, వాళ్ళది కూడా దోషం లేదు, అందుకే మీకు కూడా వాళ్ళ మీద జాలేస్తుంది కదా అని అడుగుతున్నారు బాబా. బాబా అయితే ముక్తి కానీ జీవన్ముక్తి కానీ ఏదో ఒకటి వారసత్వం పిల్లలందరికీ ఇవ్వాలనే వచ్చారు. అధికారం కూడా ఉంది అందరికీ, కానీ ఏమీ తెలియదు కాబట్టి జాలేస్తుంది. रहम भी आता है, उमंग भी आता है कि कैसे भी वर्षे का अधिकार सर्व आत्माएं ले ही ले. దయ కూడా కలుగుతుంది, మళ్ళీ ఏంటి ఉత్సాహం కూడా వస్తుంది. ఎలాగైనా సరే వారసత్వం యొక్క అధికారము సర్వ ఆత్మలు తీసుకోవాలి తప్పకుండా అని. अच्छा आज कैरिबियन का टर्न है तो सभी बाप दादा के अति लाडले. ఈరోజు కెరిబియన్ కంట్రీస్ వాళ్ళది టర్న్ ఉంది. అయితే అందరూ బాబాకి గారాబమైన పిల్లలే. हरेक स्थान की अपनी अपनी विशेषता बाप दादा के आगे सदा ही प्रत्यक्ष रहती है. ప్రతి ఒక్క స్థానాన్ని విశేషత ఎవరిది వాళ్ళదే, అది బాప్ దాదా ముందు సదా ప్రత్యక్షంగానే ఉంటుంది. वैसे तो बाप दादा के पास हर बच्चे का पूरा ही पोतामेल रहता ही है. అసలైతే బాప్ దాదా దగ్గర ప్రతి ఒక్క పిల్లలది పూర్తిగా అకౌంట్స్ అన్నీ ఉంటాయి. లేకిన్ బాప్ దాదా కో సభీ బచ్చోं को देख खुशी है किस बात की. కానీ బాప్ దాదాకి పిల్లలందరినీ చూసి చాలా ఖుషి ఉంది. ఏ విషయంలో? सभी बच्चे अपनी अपनी शक्ति प्रमाण सेवा के उमंग में सदा रहते हैं. ఏ విషయంలోనంటే పిల్లలందరూ తన తన శక్తి అనుసారము సేవ యొక్క ఉత్సాహంలో ఎల్లప్పుడూ ఉంటారు. సేవ బ్రాహ్మణ్ జీవన్ కా విశేష ఆక్యుపేషన్ బన్ గయా హై. సేవ అనేది బ్రాహ్మణ జీవితానికి విశేషమైన ఆక్యుపేషన్ అయిపోయింది కదా. సేవా కే బినా యహ బ్రాహ్మణ్ జీవన్ ఖాళీ సి లగ్తీ హై. సేవ లేకుండా ఈ బ్రాహ్మణ జీవితం కూడా ఖాళీగా అనిపిస్తుంది. సేవ నహీ హో తో జైసే ఫ్రీ హై. సేవ లేకపోతే ఎలా ఉంటారు? ఫ్రీగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా. तो सेवा में बिजी रहने का उमंग देख बाप दादा विशेष खुश होते हैं. సేవలో బిజీగా ఉండే ఉత్సాహం చూసి బాప్ దాదా కూడా విశేషంగా సంతోషిస్తారు. కెరిబియన్కి విశేషత క్యా హై? కెరిబియన్ కంట్రీస్ వాళ్ళది విశేషత ఏంటి? సదా కరీబ్ అర్థాత్ నజదీక్ రహనే వాళ్ళే. కెరిబియన్ అంటే సదా కరీబ్ అంటే దగ్గరగా ఉండేవాళ్ళు అని. బాప్ దాదా
स्थूल को नहीं देखते, वह तो शरीर से कितना भी दूर हो लेकिन मन से करीब हो ना. బాప్ దాదా స్థూలంగా చూడరు, మీరు శరీరంతో ఎంత దూరంగా ఉన్నా మనసుకైతే బాబాతో దగ్గరగా ఉన్నారు కదా అంటున్నారు. जितना शरीर से दूर रहते हैं उतना ही विशेष बाप के साथ का अनुभव करने की लिफ्ट मिलती है. శరీరంతో ఎంత దూరంగా ఉన్నారో అంతగా విశేషంగా బాబా తోడు అనుభవం చేసుకునే लिफ्ट మీకు లభిస్తుంది. क्योंकि बाप की सदा ही चारों ओर के बच्चों की तरफ नज़र रहती है. ఎందుకంటే బాబాకి ఎప్పుడు నలువైపులా ఉన్న పిల్లల పైన దృష్టి ఉంటుంది. నజర్ మే సమాయే హుయే రహతే హై. బాబా దృష్టిలో ఇమిడిపోయి ఉంటారు పిల్లలు. తో నజర్ మే సమాయే హుయే క్యా హోంగే. మరి బాబా దృష్టిలో ఇమిడి ఉన్నవాళ్ళు ఎలా ఉంటారు, ఏమవుతారు? दूर होंगे या नज़दीक, दूरंगा ఉంటారా దగ్గరగా ఉంటారా? तो सब नज़दीक रत्न हो, कोई भी दूर नहीं. అందరూ సమీపంగా ఉండే రత్నాలు, ఎవరు దూరంగా లేరు. నియర్ और డియర్ दोनों ही है. బాబా అంటున్నారు దగ్గరగాను ఉన్నారు, ప్రియమైన వాళ్ళు కూడాను. నియర్ అండ్ డియర్ అంటున్నారు బాబా. अगर नियर नहीं होते तो उमंग उत्साह आ नहीं सकता. ఒకవేళ బాబాకి దగ్గరగా లేకపోతే అంత ఉత్సాహ ఉల్లాసాలు కూడా రాదు. సదా బాప్ కా సాథ్ శక్తిశాలి బనాయే ఆగే బడా రహా హై. సదా బాబా తోడు శక్తిశాలిగా చేసి ముందుకి నడిపిస్తూ ఉంది. ఆప్ సభీ కో దేఖ్ సబ్ ఖుష్ హో రహే హై. మిమ్మల్ని అందరినీ చూసి అందరూ సంతోషిస్తున్నారు. कि कितनी हिम्मत रख सेवा की वृद्धि को प्राप्त कर रहे हैं. ఎంత ధైర్యం చేసి సేవని వృద్ధి చేస్తూ ఉన్నారు అని అందరు సంతోషిస్తున్నారు. బాప్ దాదా जानते हैं कि सभी का एक ही संकल्प है कि सबसे बड़े से बड़ी माला हमें तैयार करनी है. బాప్ దాదాకి కూడా తెలుసు అందరికీ ఒకే ఒక సంకల్పం ఉంది. ఏంటంటే మేము అందరికంటే పెద్ద మాల తయారు చేయాలి అని. और जो भी जहाँ भी माला के मणके बिखरे हुए हैं, ఇంకా ఎవరెవరు మాల యొక్క మణులు చెదిరిపోయి ఉన్నారో उन मणकों को इकट्ठा कर माला बनाए बाप के सामने ले आते हैं. ఆ మణులన్నిటినీ కూడబెట్టి మాలగా తయారు చేసి బాబా ముందుకి తీసుకొస్తూ ఉంటారు. पूरा ही साल यह उमंग रहता है कि अभी यह गुलदस्ता या माला बाप के आगे ले जाए. సంవత్సరం అంతా ఇదే ఉత్సాహం ఉంటుంది. ఇప్పుడు ఈ పుష్పగుచ్చము, ఈ మాల బాబా ముందుకి తీసుకువెళ్ళాలి అని. తో ఏక్ వర్ష పూరి తయారీ కర్తే రహతే హై. సంవత్సరం అంతా పూర్తిగా తయారు చేస్తూ ఉంటారు, బాబా దగ్గరికి తీసుకువెళ్ళాలి ఈ పుష్పగుచ్చాన్ని అని. इस वर्ष बाप दादा सभी विदेश के सेवा केंद्रों के वृद्धि की रिजल्ट अच्छी देख रहे हैं. ఈ సంవత్సరము బాప్ దాదా విదేశాల్లోని సేవా కేంద్రాలందరిది వృద్ధి యొక్క రిజల్ట్ చక్కగా ఉందని చూస్తున్నారు. हरेक ने कोई ना कोई चाहे छोटा गुलदस्ता चाहे बड़ा गुलदस्ता लेकिन प्रत्यक्ष फल के रूप में लाया है. ప్రతి ఒక్కరు చిన్న పుష్పగుచ్చం కావచ్చు, పెద్దది కావచ్చు, తప్పకుండా బాబా ముందుకి ప్రత్యక్ష రూపంలో, ప్రత్యక్ష ఫలం రూపంలో తీసుకొచ్చారు. तो बाप दादा भी अपने कल्प पहले वाले स्नेही बच्चों को देख खुश होते हैं. బాప్ దాదా కూడా కల్పపూర్వంలోని తన స్నేహి పిల్లల్ని చూసి చాలా సంతోషిస్తారు. ప్యార్ సే మెహనత్ కీ హై. ఎందుకంటే చాలా ప్రేమగా శ్రమ చేశారు. ప్యార్ కి మెహనత్ మెహనత్ నహీ లగ్తి. ప్రేమగా చేసేది శ్రమ, శ్రమ అనిపించదు. तो हर एक तरफ से अच्छा ग्रुप आया है. అన్ని వైపుల నుంచి మంచి గ్రూపు వచ్చింది. बाप दादा को सबसे अच्छी बात यही लगती है कि सदा ही सेवा में अथक बन आगे बढ़ रहे हैं. బాప్ దాదాకి అన్నిటికంటే ఒక విషయం నచ్చుతుంది. ఏంటంటే సదా సేవలో అలసట లేకుండా అయ్యి ముందుకి వెళ్తున్నారు. और यही सेवा के सफलता की विशेषता है कि कभी भी दिल शिकस्त नहीं होना. ఇదే సేవలో సఫలత యొక్క విశేషత, ఎప్పుడు కూడా నిరుత్సాహం అవ్వకపోవడం. आज थोड़े है कल ज़्यादा होने ही है.
ఈరోజు కొద్దిమందే ఉన్నారు కానీ రేపు ఎక్కువ మంది అవుతారు అని, అయ్యేదే ఉంది అని. यह निश्चित है, इसलिए जहाँ बाप का परिचय मिला है, बाप के बच्चे निमित्त बने हैं, वहाँ अवश्य बाप के बच्चे छिपे हुए हैं. అంటే ఇది నిశ్చితమై ఉంది. ఏంటి, ఈరోజు కొద్దిమందే ఉన్నా రేపు ఎక్కువ మంది పెరిగేదే ఉంది అని. అందుకే బాబా పరిచయం లభించింది, బాబా పిల్లలు నిమిత్తం అయ్యారు అంటే అక్కడ తప్పకుండా బాబా పిల్లలు దాగి ఉన్నారు అని. जो समय प्रमाण अपना हक लेने के लिए पहुँच रहे हैं, వాళ్ళందరూ సమయానుసారం వాళ్ళ హక్కు తీసుకోవడానికి బాబా దగ్గరికి చేరుకుంటున్నారు. और पहुँचते रहेंगे, ఇంకా చేరుకుంటూనే ఉంటారు. तो सभी खुशी में नाचने वाले हैं, सदा खुश रहने वाले हैं. అందరూ సంతోషంలో నాట్యం చేసేవాళ్ళు, సంతోషంగా ఉండేవాళ్లే కదా. अविनाशी बाप अविनाशी बच्चे हैं, तो प्राप्ति भी अविनाशी है, खुशी भी अविनाशी है. అవినాశి తండ్రి, అవినాశి పిల్లలు కాబట్టి ప్రాప్తి కూడా అవినాశి, ఖుషి కూడా అవినాశి. तो सदा खुश रहने वाले सदा ही बेस्ट थे बेस्ट है. మరి సదా సంతోషంగా ఉండేవాళ్ళు సదా బెస్ట్ అన్నమాట. వేస్ట్ ఖతం హో గయా తో బాకీ బెస్ట్ హీ రహా నా. వేస్ట్ ఖతం అయిపోయినప్పుడు ఇంకా బెస్టే కదా ఉంటుంది. బాబా కా బన్నా అర్థాత్ సదా కే లియే అవినాశి ఖజానే కే అధికారి బన్నా. బాబా పిల్లలు అవ్వడము అంటేనే సదాకాలికంగా అవినాశి ఖజానాలకి అధికారి అవ్వడము. తో అధికారి జీవన్ బెస్ట్ జీవన్ హేనా. మరి అధికారి జీవితము బెస్ట్ జీవితం కదా. कैरिबियन में सेवा का फाउंडेशन विशेष आत्माओं का रहा. कैरिबियन కంట్రీస్లో సేవ యొక్క ఫౌండేషను విశేషంగా విశేషాత్మల ద్వారానే జరిగింది. గవర్నమెంట్ కి సేవా కా ఫౌండేషన్తో గయానా మే హీ పడానా. గవర్నమెంట్ యొక్క సేవ చేసే ఫౌండేషన్ అయితే గయానాలోనే కదా వేశారు. और गवर्नमेंट तक राज्यों की विशेषता का आवाज़ फैलाना यह भी विशेषता है. గవర్నమెంట్ వరకు రాజయోగం యొక్క ధ్వని వ్యాపింపచేయడము ఇది కూడా విశేషత. गवर्नमेंट भी 3 मिनट के लिए साइलेंस का प्रयत्न करती तो रही ना. గవర్నమెంట్ కూడా 3 నిమిషాలు సైలెన్స్ యొక్క ప్రాక్టీస్ అయితే చేస్తూ ఉండింది కదా. गवर्नमेंट के समीप आने का चांस यहाँ ही शुरू हुआ है और रिज़ल्ट भी अच्छी निकली है. గవర్నమెంట్కి సమీపంగా వెళ్ళే ఛాన్స్ ఇక్కడే దొరికింది గయానాలో. చాలా చక్కగా కూడా రిజల్ట్ వచ్చింది. और अभी भी निकल रही है, ఇప్పుడు కూడా రిజల్ట్ వస్తూనే ఉంది. कैरिबियन ने सेवा में विशेष वीआईपी भी तैयार किया है. कैरिबियन వాళ్ళు విశేషంగా వీఐపీస్ని కూడా తయారు చేశారు. जिस एक से अनेकों की सेवा हो रही है तो यह भी विशेषता है ना. ఆ ఒక్కరి ద్వారా అనేకులకి సేవ జరుగుతూ ఉంది, ఇది కూడా విశేషత కదా. మీకు అందరికీ తెలుసు కదా, స్టీవ్ నారాయణ్ అని ఒక అన్నయ్య గయానాలో ప్రెసిడెంట్గా ఉండేవారు. ఆయన ఫస్ట్ ఢిల్లీలో ఆ కంట్రీకి అంబాసిడర్గా ఉన్నప్పుడు జ్ఞానంలో వచ్చారు. తర్వాత గయానా వెళ్ళిన తర్వాత జ్ఞానంలో నడిచారు. ఆయన భార్య, ఆయన కూతురు గాయత్రి. యజ్ఞంలో అందరూ అంకుల్ స్టీవ్ అని, ఆంటీ బెట్టి అని చెప్పేవారు. గాయత్రి బెహను సమర్పిత బ్రహ్మకుమారి న్యూయార్క్ సెంటర్లో ఉంటారు. ఆమె యుఎన్లో మన సంస్థ తరఫున రిప్రజెంటేటివ్గా కూడా వెళ్తారు గాయత్రి బెహన్. బహుశా చాలామందికి పాత వాళ్ళకి గాయత్రి బెహన్, అంకుల్ స్టీవ్ నారాయణ్, ఆంటీ బేటీ కూడా పరిచయం ఉండొచ్చు. ఆయన ద్వారానే గవర్నమెంట్లో కూడా చాలా మంచి సేవ జరిగింది. ఒకసారి గయానాలో ఉన్న పాత ఇల్లు కాలిపోయింది ఫైర్ యాక్సిడెంట్లో. కాలిపోతే అప్పుడు స్టీవ్ నారాయణ్ భాయి అక్కయ్యలందరినీ కూడా తీసుకువెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు. మళ్ళీ ఇంకో ఇల్లు కట్టించే వరకు. అప్పుడు బాబా కూడా చెప్పారు, పాత వాళ్ళది భాగ్యం తయారైంది, ఇప్పుడు కొత్త వాళ్ళది భాగ్యం తయారవడానికి డ్రామా ఒక అవకాశాన్ని ఇచ్చిందని చెప్పారు. కాలిపోయింది అనకండి అన్నారు.
అప్పుడు తర్వాత తయారైన ఆత్మలందరూ ముందున్న వాళ్ళు కూడా అందరు కలిసి మళ్ళీ ఇంకొక ఇల్లు కట్టించి ఇచ్చారు. అప్పుడు అక్కయ్యలు స్టీవ్ నారాయణ్ భాయ్ అంకుల్ స్టీవ్ వాళ్ళ ఇంట్లోంచి కొత్త ఇంట్లోకి వెళ్ళారనమాట. అలాగా యజ్ఞంలో అనన్యమైన ఆత్మలు, విశేష ఆత్మలు కూడా తయారయ్యారు. మరి వాళ్ళు చాలా మంచి సర్వీస్ కూడా చేశారు. పూర్తిగా సమర్పిత్ పరివారం లాగా జీవిస్తున్నారు. ఇదేమీ తక్కువ కాదు. అలాంటి ఎగ్జాంపుల్ సర్వీస్ అక్కడే జరిగింది. గయానా ఇవన్నీ సౌత్ అమెరికాలో ఉన్నాయి. వీటన్నిటిని కెరిబియన్ కంట్రీస్ అని అంటారు. जिस एक से अनेकों की सेवा हो रही है तो यह भी विशेषता है ना. ఒక్కరి ద్వారా అనేక మందికి సేవ జరుగుతూ ఉంది, ఇది కూడా విశేషత కదా. निमंत्रण ही ऐसा विधि पूर्वक वीआईपी रूप से मिला, यह भी फर्स्ट निमित्त तो कैरिबियन ही बना. ఆహ్వానం కూడా ఆ విధంగానే విధిపూర్వకంగా విఐపి రూపంలో లభించింది. ఫస్ట్ దీనికి ఫస్ట్ నిమిత్తమైంది कैरिबियन वाले. एग्जाम्पल 1, अनेकों को उमंग प्रेरणा देने की सेवा में लगे हुए हैं. ఈరోజు ఎగ్జాంపుల్ అయ్యి అనేక మందికి ఉత్సాహము, ప్రేరణ ఇచ్చేటువంటి సేవలో నిమగ్నమై ఉన్నారు. यह भी फल तो सभी को मिलेगा ना. ఈ ఫలితం కూడా అందరికీ దొరుకుతుంది కదా. అవి भी गवर्नमेंट के कनेक्शन में है. ఇప్పుడు కూడా గవర్నమెంట్ యొక్క కనెక్షన్లో ఉన్నారు. यह भी एक समीप कनेक्शन में आने की विधि है. ఇది కూడా సమీపంగా కనెక్షన్లోకి వచ్చేటువంటి విధానము. इस विधि को और भी थोड़ा सा ज्ञान युक्त कनेक्शन में आते हुए न्यारेपन की सेवा का अनुभव करा सकते हैं. ఈ విధానాన్ని ఇంకా కొద్దిగా జ్ఞానయుక్తమైన కనెక్షన్లోకి వస్తూ అతీతమైనటువంటి సేవ యొక్క అనుభవము చేయించవచ్చు. किसी भी मीटिंग में जिस समय भी सेवा करने के निमित्त बनते हैं, चाहे लौकिक बातें हो, लेकिन लौकिक बातों में भी ऐसे ढंग से अपने बोल बोले जिससे न्यारापन भी अनुभव हो और प्यारापन भी अनुभव हो. ఏ మీటింగ్లోనైనా ఏ సమయంలోనైనా సేవ చేయడానికి నిమిత్తం అవుతారు. లౌకిక విషయాలు అయినా సరే, లౌకిక విషయాలలో కూడా పద్ధతిగా ఏ విధంగా మాట్లాడాలంటే అతీతంగానూ అనుభవం అవ్వాలి, ప్రియంగానూ అనుభవం అవ్వాలి. तो यह भी एक चांस है कि सभी के साथ होते भी अपना न्यारा और प्यारापन दिखा सकते हैं. ఇది కూడా ఒక అవకాశం దొరికింది. అందరితో ఉంటూ కూడా మనం అతీతంగా ప్రియంగా ఉండే స్థితిని చూపించటానికి. इसलिए इस विधि को और भी थोड़ा अटेंशन दे सेवा का साधन श्रेष्ठ बना सकते हो. అందుకే ఈ విధానాన్ని ఇంకా కూడా కొద్దిగా అటెన్షన్ పెట్టి సేవ యొక్క సాధనంగా శ్రేష్టంగా చేయొచ్చు. यह भी गयाना वालों को चांस मिला है. ఇది కూడా గయానా వాళ్ళకి ఛాన్స్ దొరికింది. ఆది से ही सेवा के चांस की लॉटरी मिली हुई है. ఆది నుండే సేవ యొక్క ఛాన్స్ లాటరీ లాగా దొరికింది. సభీ స్థాన్కి వృద్ధి అచ్చి హై. అన్ని స్థానాల్లోనూ వృద్ధి చక్కగానే ఉంది. అభి और एक विशेषता करो जो वहाँ के नामी ग्रामी पंडित है उन्होंने से तैयार करो. ఇప్పుడు ఇంకొక విశేషత చేయండి. ఏంటంటే అక్కడ పేరు పొందినటువంటి పండితులు ఉన్నారు కదా, వాళ్ళలో కూడా ఎవరినైనా తయారు చేయండి. ట్రినిడాడ్ గయానా మే పండిత్ బహుత్ హై. ట్రినిడాడ్లో గయానాలో పండితులు చాలామంది ఉన్నారు. जैसे अभी हरिद्वार में साधुओं का संगठन तैयार हो रहा है, ऐसे फिर यहाँ से पंडितों का ग्रुप तैयार करो. హరిద్వార్ నుంచి సాధువుల యొక్క సంఘటన తయారు చేస్తున్నారు కదా, అలాగే మళ్ళీ గయానా ఇక్కడ ట్రినిడాడ్ నుంచి కూడా పండితుల యొక్క గ్రూపుని తయారు చేయండి. స్నేహ సే ఉनको अपना बना सकते हो. స్నేహంతో వాళ్ళని మన వాళ్ళుగా చేయొచ్చు. పహలే స్నేహ సే ఉनको సమీప్ లావో. మొదట స్నేహంతో వాళ్ళని సమీపంగా తీసుకురండి. హరిద్వార్ మే భీ స్నేహ కి హీ రిజల్ట్ హై. హరిద్వార్లో కూడా స్నేహం యొక్క రిజల్టే కదా ఉంది. స్నేహము మధువనం వరకు చేరుస్తుంది కదా. तो मधुबन तक आए तो नॉलेज तक भी आ जाएंगे.
మధువనం వరకు వస్తే జ్ఞానం వరకు కూడా వస్తారు. ఇంకా ఇదే కదా మార్గం ఉంది. బాబా 86లో ఈ విషయం చెప్పారు. లాస్ట్లో గయానా నుంచి సాధువుల్ని వాళ్ళని కూడా తీసుకొచ్చారు అక్కయ్యలు. తో అభి యహ కర్కే దిఖాओ, ఇప్పుడు ఈ విధంగా చేసి చూపించండి అని చెప్తున్నారు. బాప్దాదా వస్తున్న సమయంలోనే గయానా నుంచి ఒక పెద్ద సాధువు గురువు గారు వచ్చారు. అక్కయ్యలు అది చేసి చూపించారు కూడా. అచ్చా యూరోప్ క్యా కరేగా, యూరోప్ వాళ్ళు ఏం చేస్తారు? సంఖ్యా సే छोटे नहीं कहे जाते, సంఖ్య క్యా భీ హో, క్వాలిటీ అచ్చి హే తో నంబర్ 1 హో. సంఖ్య కారణంగా చిన్నవాళ్ళని అనడానికి లేదు. సంఖ్య ఎంత ఏదైనా కావచ్చు, క్వాలిటీ చక్కగా ఉంటే నంబర్ 1 అంటారు. జో కిసీనే నహీ లాయా హే వహ ఆప్ లా సక్తే హో, ఎవరు తీసుకురాని వాళ్ళని మీరు తీసుకురావచ్చు. కోయి బడీ బాత్ నహీ హై, హిమ్మతే బచ్చే మదదే బాప్. పెద్ద విషయమేం కాదు, ఎవరూ తీసుకురాలేనటువంటి గొప్ప వాళ్ళని మీరు తీసుకురావచ్చు. పిల్లలు ధైర్యం చేస్తే బాబా సహాయము చేస్తారు. बच्चों की हिम्मत और सारे परिवार की बाप दादा की मदद है, इसलिए कोई भी बड़ी बात नहीं है. పిల్లలు ధైర్యం చేస్తే మొత్తము పరివారము బాప్ దాదా యొక్క సహాయం కూడా ఉంటుంది. అందుకే ఏమి పెద్ద విషయమేమి కాదు. జో చాహే వహ కర్ సక్తే హో, మీరు ఏం చేయాలనుకుంటే అది చేయొచ్చు. ఆఖిర్ తో సభీ కో ఆనా తో ఏక్ హీ ఠికానే పర్ హై, చివరికి అందరూ ఒకే గమ్యానికి రావాల్సే ఉంది. కిస్కో అభి ఆనా హై, కిస్కో థోడా పీछे ఆనా హై. కొందరు ఇప్పుడు రావాల్సి ఉంది, కొందరు కొద్దిగా ఆలస్యంగా రావాల్సి ఉంది. రావాల్సిందైతే ఉంది తప్పకుండా. कितने भी खुश हो, लेकिन फिर भी कोई ना कोई प्राप्ति की इच्छा तो होती है ना. ఎంతైనా సంతోషంగా ఉండొచ్చు, కానీ ఏదో ఒక ప్రాప్తి యొక్క ఇచ్ఛ అయితే ఉంటుంది కదా. चाहे वातावरण ठीक है, इसके लिए परेशान नहीं भी है, लेकिन फिर भी जब तक ज्ञान नहीं है तो विनाशी इच्छाएं कभी भी पूरी नहीं होती. ఎంతైనా సంతోషంగా ఉండొచ్చు, కానీ ఏదో ఒకటి ప్రాప్తి కోసమని ఇచ్ఛ ఉంటుంది. వాతావరణం బాగానే ఉండొచ్చు, దాని విషయంలో అలజడి ఏమీ లేదు. కానీ జ్ఞానం లేనంత వరకు వినాశీ కోరికలు ఎప్పటికీ పూర్తవ్వవు కదా. एक इच्छा के बाद दूसरी इच्छा उत्पन्न होती रहती है. ఒక ఇచ్ఛ తర్వాత ఇంకొక ఇచ్ఛ ఉత్పన్నం అవుతూనే ఉంటుంది. तो इच्छा भी सदा संतुष्ट का अनुभव नहीं कराती. మరి అందుకే ఇచ్ఛ కూడా సదా సంతుష్టత అనుభవం చేయించదు. तो जो दुखी नहीं है उनको ईश्वरीय निस्वार्थ स्नेह क्या है, स्नेही जीवन क्या होती है, आत्म स्नेह परमात्म स्नेह का तो अनुभव ही नहीं. దుఃఖిగా లేకపోయినా వాళ్ళకి ఈశ్వరీయ నిస్వార్థ స్నేహం ఎలా ఉంటుంది, స్నేహి జీవితం ఎలా ఉంటుంది, ఆత్మిక స్నేహము పరమాత్మ స్నేహం యొక్క అనుభవం అయితే లేదు కదా. कितना भी స్నేహ హో లేకిన్ నిస్వార్థ స్నేహతో కహా హై హీ నహీ. ఎంతైనా స్నేహం ఉండొచ్చు, కానీ నిస్వార్థ స్నేహం అయితే ఎక్కడా లేదు. సచ్చా స్నేహతో హై హీ నహీ, నిజమైన స్నేహం అయితే లేనే లేదు. तो सच्चा दिल का स्नेह परिवार का स्नेह सबको चाहिए. మరి సత్యమైన హృదయపూర్వకమైన స్నేహము పారివారిక స్నేహం అయితే అందరికీ కావాలి. ऐसा परिवार कहाँ मिल सकता है, అలాంటి పరివారము ఎక్కడ దొరుకుతుంది. तो जिस बात की अप्राप्ति की अनुभूति हो उसी प्राप्ति के आकर्षण से उनको समझाओ. ఏ విషయంలో అప్రాప్తి అనుభవం అవుతుందో ఆ ప్రాప్తి యొక్క ఆకర్షణతోనే వాళ్ళకి మీరు వివరించండి. అచ్చా సభీ విశేష ఆత్మయే హో, మరి అందరూ విశేష ఆత్మలు కదా. అగర్ విశేషత నా హోతి తో బ్రాహ్మణ ఆత్మ నహీ బన్ సక్తే. విశేషత లేకపోతే బ్రాహ్మణ ఆత్మ అయితే అవ్వలేకపోదురు. విశేషతని హీ బ్రాహ్మణ జీవన్ దిలాయి హై, విశేషతయే బ్రాహ్మణ జీవితాన్ని ఇచ్చింది. सबसे बड़ी विशेषता तो यही है कि कोटों में कोई में कोई आप हो. అన్నిటికంటే విశేషత ఏంటంటే
కోట్లలో కొద్ది మంది, ఆ కొద్ది మందిలో కూడా ఒక్కరు మీరు. तो हर एक की अपनी अपनी विशेषता है, प्रति ఒక్కరిది వాళ్ళ విశేషత వాళ్ళదే. सारा दिन बाप और सेवा यही लगन रहती है ना, రోజంతా బాబా సేవ ఇదే సంలగ్నత ఉంటుంది కదా. లౌకిక కార్యం అయితే నిమిత్త మాత్రంగా చేయవలసి ఉంటుంది, కానీ మనసులో సంలగ్నతతో స్మృతి సేవ కోసమే ఉంది కదా. మనసులో సంలగ్నత అయితే స్మృతి సేవ కోసమే ఉండాలి. ఏమంటున్నారు బాబా? లౌకిక కార్యం నిమిత్త మాత్రంగా చేయాల్సి వస్తుంది, కానీ మనసులో సంలగ్నత మాత్రం స్మృతి సేవ కోసమే ఉండాలి. అచ్చా, ఓం శాంతి. वरदानम, सदा निज धाम और निज स्वरूप की स्मृति से उपराम न्यारे प्यारे भव. సదా నిజ ధామము నిజ స్వరూపం యొక్క స్మృతితో అతీతంగా ప్రియంగా అవ్వండి. నిరాకారి ప్రపంచము, నిరాకారి రూపం యొక్క స్మృతి ఇదే సదా ప్రియంగా అతీతంగా చేస్తుంది. హమ్ హై హీ నిరాకారి దునియాకే నివాసి, మనం ఉన్నదే నిరాకారి ప్రపంచం యొక్క నివాసులు. యహా సేవా అర్థ అవతరిత్ హుయే హై, ఇక్కడైతే మనం సేవ కోసము అవతరించాము. నహి లేకిన్ అవతార్ హై, మనం ఈ మృత్యులోకంలో వాడు కాదు, మనం అవతరిత ఆత్మలు. సిర్ఫ్ యహ छोटी सी बात याद रहे तो उपराम हो जाएंगे, ఈ చిన్న విషయం గుర్తున్నా కూడా అతీతంగా అయిపోతారు. जो अवतार ना समझ गृहस्थी समझते हैं तो गृहस्थी की गाड़ी कीचड़ में फंसी रहती है. నేను అవతరిత ఆత్మ అనుకోకుండా గృహస్థి అనుకునేవాళ్ళది బండి మురికిలో చిక్కుకుపోయి ఉంటుంది. గృహస్థి హై హీ బోజ్ కి స్థితి और అవతార్ బిల్కుల్ హల్కా హై. ఎందుకంటే గృహస్థి అంటే చాలా బరువు యొక్క స్థితి, అవతరిత ఆత్మ అంటే తేలికగా ఉండేవాడు. अवतार समझने से अपना निजी धाम निजी स्वरूप याद रहेगा और उपराम हो जाएंगे. అవతరిత ఆత్మని అనుకుంటే తన నిజధామము నిజ స్వరూపము స్మృతి ఉంటుంది, మళ్ళీ ఉపరామ్గా అయిపోతారు. స్లోగన్, ब्राह्मण वह है जो शुद्धि और विधि पूर्वक कार्य करे. బ్రాహ్మణులంటే శుద్ధి మరి విధిపూర్వకంగా కర్తవ్యము చేసేవాడు. ఓం శాంతి. सद्गुण का धन बड़ा निराला, बांटो बढ़ता जा, इसे कोई न
शक्ति दान करो, वाणी से ज्ञान प्रदान करो। मन से शक्ति दान करो, वाणी से ज्ञान प्रदान करो। कर्मों से गुणवान करो, कर्मों से गुणवान करो। दिव्य गुणों की खान भरो। देता है वो देवता है, देता है वो देवता है। दाता की ये निशानी सुनो, दाता की ये निशानी सुनो। दानी बनो वरदानी बनो, दानी बनो वरदानी बनो। चारों ओर निराशा है, सारा जग ही प्यासा है। चारों ओर निराशा है, सारा जग ही प्यासा है। देख रहे दुनिया तुमको, देख रहे दुनिया तुमको। तुमसे सबको आशा है, योग का तुम सहयोग करो, योग का तुम सहयोग करो। सबसे गुणों के मोती चुनो, सबसे गुणों के मोती चुनो। दानी बनो वरदानी बनो, दानी बनो वरदानी बनो। वक्त है कम जाना है दूर, थक के हो जाना नाचूर। वक्त है कम जाना है दूर, थक के हो जाना नाचूर। शक्ति से करना भरपूर, शक्ति से करना भरपूर। दान करो ये नित्य जरूर, सफल करो हर पल अपना, सफल करो हर पल अपना। धड़कनों के स्वर सुनो, धड़कनों के स्वर सुनो। दानी बनो वरदानी बनो, दानी बनो वरदानी बनो। गुणों के महादानी बनो, गुणों के महादानी बनो। प्रभु के प्यारे सबके सहारे, प्रभु के प्यारे सबके सहारे। शिव समान कल्याणी बनो, शिव समान कल्याणी बनो। दानी बनो वरदानी